ఆటో అందులో 15 మంది విద్యార్థులు రోజు స్కూలుకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత పరిమితికి మంచి పిల్లలను ఎక్కించుకుని పోయే ఆటో యజమానికి ఎంత బాధ్యత ఉండాలి. కానీ ఎలాంటి బాధ్యత లేకుండా 15 మంది విద్యార్థులను ఎక్కించుకుని ఓ లారీని ఓవర్టేక్ చేయబోయి బోల్తా కొట్టించాడు ఓ ఆటో డ్రైవర్. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పురుషోత్తపురం ఏఎస్పేట నుండి ఇచ్చాపురంలో మిషన్ స్కూల్ చిన్నారులను తీసుకుని వస్తున్న ఆటో లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆటోలో 15 మంది చిన్నారులలో 3కి గాయాలయ్యాయి. వారిని ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో పరిమితికి మించి చిన్నారులను ఎక్కించడం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఆటోలో 15 మంది విద్యార్థులు రోజు స్కూల్కి తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత ఆటో యజమానిది. కానీ పరిమితికి మించి పిల్లలను ఎక్కించుకుని పోయే ఆటో యజమానికి ఎంత బాధ్యత ఉండాలి. కానీ ఎలాంటి బాధ్యత లేకుండా 15 మంది విద్యార్థులను ఎక్కించుకుని ఓ లారీని ఓవర్టేక్ చేయబోయి బోల్తా కొట్టించాడు ఓ ఆటో డ్రైవర్. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పురుషోత్తపురం ఏఎస్పేట నుండి ఇచ్చాపురంలో మిషన్ స్కూల్ చిన్నారులను తీసుకుని వస్తున్న ఆటో లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆటోలో 15 మంది చిన్నారులలో 3కి గాయాలయ్యాయి. వారిని ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో పరిమితికి మించి చిన్నారులను ఎక్కించడం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. అయితే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమయ్యేందుకు కారణం అని కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి, అతనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆటో డ్రైవర్లు ప్రతి దగ్గర కూడా పరిమితికి మించిగా ఎక్కించడం ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా గతంలో కూడా అనేక ఉదాహరణలు మనకున్నాయి. ఇప్పుడు ఇక్కడ పురుషోత్తపురం ఏఎస్పేట నుంచి ఇచ్చాపురం మిషన్ స్కూల్కి వస్తున్న ఆటోలో 15 మంది పిల్లలు ఆటో డ్రైవర్ ఎక్కించాడంటే జనరల్గా అయితే 5 6 మించి కూడా ఆటోలు ఎవరిని కూడా తీసుకెళ్ళకూడదు. కానీ పరిమితికి మించి కక్కుర్తిపడి అంటే ఒక స్టూడెంట్ నుంచి 1000 రూపాయల నుంచి 2000 వరకు కూడా ప్రతి నెల ఆటో డ్రైవర్లు వసూలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే 15 మంది అయితే ఒకేసారి 30,000 రూపాయలు వచ్చేస్తుందనే ఉద్దేశంతోనే ఆ డబ్బులకి కక్కుర్తిపడి ఆటో డ్రైవర్లు ఈ విధంగా చేస్తున్నారు. గతంలో కూడా పరిమితికి మించి చేయడం వల్ల కూడా అనేక సార్లు కూడా యాక్సిడెంట్ లేని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పురుషోత్తపురం ఏఎస్పేట నుంచి ఇచ్చాపురం వస్తున్న ఆటోలో 15 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళని హైవే పైన లారీని ఓవర్టేక్ చేస్తున్న సందర్భంలో ఆటో డ్రైవర్ ఒక్కసారిగా కూడా లారీని ఓవర్టేక్ చేయి స్పీడ్ గా వెళ్లడంతో ఒక్కసారిగా కూడా ఆటో బోల్తా పడినట్టు కూడా ప్రత్యక్షంగా చూసిన స్థానికులంతా స్పష్టం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ తప్పిదం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా ఏఎస్పేట దగ్గర ఏదైతే హైవే పైన ఉన్న స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కూడా ఆటో బోల్తా పడిన వెంటనే స్థానికులంతా కూడా ఆటోని తిరిగి పైకి అక్కడ నుంచి కూడా వాళ్ళందరినీ కూడా బయటికి తీసే పరిస్థితి. ఇందులో 3 విద్యార్థులకి స్వల్ప గాయాలై వెంటనే కూడా అక్కడి నుంచి వారు ఇచ్చాపురంలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు కూడా స్థానికులు అయితే స్పష్టం చేస్తున్నారు. పరిమితి మించి ఎక్కించడం, మరోవైపు మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా ఎవరైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉన్నారో వీటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీరు పరిమితికి మించి ఎక్కించడం వల్ల అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలేదు. ఏదైనా జరిగితే వారికి ఏం కావాలి, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలని కూడా వారు స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఈ ఆటో డ్రైవర్లు కానీ లేదా స్కూల్ బస్సుకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు చెకింగ్లు పెట్టి ఆటో ఫిట్నెస్ కానీ లేకపోతే స్కూల్ బస్సు ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేయాలి. లేని పక్షంలో వీళ్ళంతా కూడా పరిమితికి మించి ఎక్కించిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి అంటూ కూడా తల్లిదండ్రులతో పాటు స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇది ఆటో డ్రైవర్ తాలూకా పూర్తి నిర్లక్ష్యం వల్లే జరిగినట్టు కూడా ప్రత్యక్షంగా ఉన్న స్థానికులంతా కూడా స్పష్టం చేస్తున్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.